వేదాల నీతి సారం నీదానం నీ ధర్మం నిరుపేదల జీవాధారం దానం ధర్మమే వేదాల నీతి సారం. జపమాచరిల్చే జడధారి కన్నా దానాలు చేసే సంసారి మిన్నా. జపమాచరిల్చే జడధారి కన్నా దానాలు చేసే సంసారి మిన్నా. నిరతాన్నదానమే నీ పెన్నిదానం నీదానం నీ ధర్మం నిరుపేదల జీవాధారం దానం ధర్మమే వేదాల నీతి సారం. మహారాజులైనా మహివీడు వేళ కొనిపోయినారా తమ వెంట సిరులా. మహారాజులైనా మహివీడు వేళ కొనిపోయినారా తమ వెంట సిరులా. నిరదాత పేరే నిలచేది ధరణి నీదానం నీ ధర్మం నిరుపేదల జీవాధారం దానం ధర్మమే వేదాల నీతి సారం. ఎంత చక్కగా ఎంత అద్భుతంగా రాశారు నాయన. హాయిగా ఇంత దానం చెయ్యి ఇంత ధర్మం చెయ్యి ఇదే వేదాల్లో ఉన్న సారము. నిరంతరం జపం చేసే జటాజోటాలు ధరించి అడవులలో తపస్సు చేసుకునేటటువంటి సాధువుల కంటే సంసారంలో ఉంటూ ఇంటికి వచ్చిన వాడిని ఆదరిస్తూ ఎంతో కొంత దానం చేసేవాడు సుఖపడతాడు. అందుకే మీరే అదృష్టవంతులండి. ఆశ్రమాల్లో కల్లా గృహస్థాశ్రమం గొప్పది. గృహస్థాశ్రమమే లేకపోతే ఇవాళ ఈ సృష్టి లేకుండా పోతుంది. అందువల్ల అనేక రకాలైనటువంటి సాధనలు చేసే యోగులందరూ చివరికి గృహస్థాశ్రమం వాళ్ళ ద్వారా తరించవలసిందే అంటారు. ఎప్పటికైనా అన్నదానమే మనకి నిజమైన పెన్నిదానం. గొప్ప గొప్ప మహారాజులు ఈ భూమండలాన్ని పరిపాలించారు. వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు వాళ్ళతో ఒక్క పైసా పట్టుకెళ్ళారా? అలా పట్టుకెళ్ళగలిగితే ఎప్పుడో ఈ భూమి అంతా పట్టుకుపోతా ఉండవు. మా దగ్గరకు వచ్చేళ్ళండి ఒక ఆయన, నాకు ఒక ఇల్లు ఉందండి, అది ఫలానా చోట ఉంది.